డాల్ఫిన్లు మహాసముద్రాల యొక్క తెలివైన మరియు ఉల్లాసభరితమైన నివాసులు. వాటి మెరిసే చర్మం, చురుకైన కదలికలు మరియు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉన్నట్లు కనిపించే ముఖాలు వాటిని అందరికీ ఇష్టమైన జంతువులుగా మార్చాయి. తిమింగలాల వలె డాల్ఫిన్లు కూడా క్షీరదాలు, అంటే అవి ఊపిరి పీల్చుకోవడానికి నీటి ఉపరితలంపైకి రావాలి. వాటికి తల పైభాగంలో ఒకే శ్వాస రంధ్రం ఉంటుంది. డాల్ఫిన్లు వాటి అధిక మేధోశక్తికి బాగా ప్రసిద్ధి చెందాయి. శాస్త్రవేత్తలు వాటి సంక్లిష్టమైన సామాజిక ప్రవర్తన, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మరియు నేర్చుకునే నైపుణ్యాలను అధ్యయనం చేశారు. అవి ఒకదానితో ఒకటి సంభాషించడానికి క్లిక్లు, విజిల్స్ మరియు ఇతర శబ్దాల యొక్క విస్తృత శ్రేణిని ఉపయోగిస్తాయి. కొన్నిసార్లు అవి వినోదభరితమైన ఆటలలో కూడా పాల్గొంటాయి. నీటిలో దూకడం మరియు ఒకదానితో ఒకటి తోకలతో కొట్టుకోవడం వంటివి మనం చూడవచ్చు. డాల్ఫిన్లు చాలా చురుకైన ఈతగాళ్లు, గంటకు 30 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో ఈదగలవు. వాటి శరీరం నీటిలో వేగంగా కదలడానికి అనుకూలంగా ఉంటుంది. అవి సాధారణంగా సమూహాలలో లేదా పాడ్లలో నివసిస్తాయి. ఈ పాడ్లు కొన్ని డజన్ల నుండి వందల సంఖ్య వరకు ఉండవచ్చు. కలిసి వేటాడటం మరియు ఒకదానికొకటి రక్షించుకోవడం వాటికి సులభం చేస్తుంది. డాల్ఫిన్లు ప్రధానంగా చేపలు మరియు స్క్విడ్లను తింటాయి. అవి తమ ఆహారాన్ని పట్టుకోవడానికి వివిధ వేట పద్ధతులను ఉపయోగిస్తాయి. కొన్నిసార్లు తమ ఆహారాన్ని చుట్టుముట్టడానికి కలిసి పనిచేస్తాయి. మానవులతో డాల్ఫిన్ల యొక్క స్నేహపూర్వక పరస్పర చర్యలు అనేక కథలు మరియు డాక్యుమెంటరీలలో మనం చూశాము. అవి తరచుగా పడవలతో కలిసి ఈదుతాయి మరియు నీటి నుండి దూకుతూ విన్యాసాలు చేస్తాయి. అయితే వాటి సహజ ఆవాసాల విధ్వంసం మరియు కాలుష్యం వంటి మానవ కార్యకలాపాల వల్ల డాల్ఫిన్లు కూడా ముప్పును ఎదుర్కొంటున్నాయి. వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.